రాజమహేంద్రవరంలోని శ్రీ చంద సత్రంలో మార్చి 2న జరిగే ఐఎఫ్టియు విలీనం సభను విజయవంతం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. కాకినాడలోని కచేరిపేటలో గల ఐఎఫ్టియు జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఐఎఫ్టియులు విలీనం కావడం కార్మిక పోరాటాలను బలోపేతం చేస్తుందని, ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు మరుకుర్తి యేసు, ఆర్ రాఘవులు, జిల్లా నాయకులు జి దుర్గారావు, జి బాలరాజు, బొడ్డు సత్యనారాయణమూర్తి, శ్రీపాదం సత్యబాబు, చంద్రరావు, బంగారాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రూపాయి విలువ పతనం అవుతుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని సమస్యల నుంచి మౌలిక సమస్యల నుంచి పరిష్కారం చేయకుండా ప్రజల్ని మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు, ప్రాంతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. ఈ రకంగా ప్రజల్ని పక్కదారి పట్టించి ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించకుండా ఈ దేశాన్ని పెట్టుబడిదారులకి ఊడుగుం చేసే విధంగా లూటీ చేసుకోవడానికి కల్పిస్తూ ఉన్నారు. ఈ విధానాలను ఐఎఫ్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రానున్న కాలంలో లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు మా పోరాటాన్ని ఎక్కుపెడతాం. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా పోరాటాన్ని ఎక్కుపెడతాం. ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాడతాం. కార్మిక వర్గ విముక్తి కోసం మేము నిరంతరం కూడా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్మిక వర్గానికి ప్రజల్ని కోరుతాం. 2వ తారీఖున విలీన సభ ఏర్పాటు చేసి ఈ పార్టీ ఈ ఐఎఫ్టీలు 2 ఒకటవుగా ఆ తర్వాత కార్మికుల్లోకి వెళ్ళి కార్మికుల సమస్యలపై పనిచేయాలని, ఏదైతే కూటమి ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి వీళ్ళ కలకూడదు, కార్మికుల మధ్యకి వెళ్ళకూడదని చెప్పేసి 4 కోడ్లు కూడా రద్దు చేసి ఇలా కార్మికులకు వచ్చే లాభాలన్నీ కూడా దొంగలో దొక్కారు. ఎందుకని పిఎఫ్ లేదు, ఈఎస్సీ లేదు, గ్రాట్యుటీ లేదు, ఏమీ లేదు. ఆ ఫ్యాక్టరీ యజమాని ఏం చెప్తే అది ఎన్ని రోజులు పని చెప్తే అన్ని రోజులు. ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, దేవి, నక్కంటి ఇలాంటి కంపెనీల్లో కూడా ఇవాళ పిఎఫ్ కానీ బోనస్ కానీ ఈఎస్సీలు కొన్ని కొనసాగుతలేదు కదా. మినిమం యాక్ట్ అసలు ఎక్కడా లేదు, కూళ్ళు కూడా లేవు. ఎంతోమంది ఎక్కడ రంపచోడవరం, దేవీపట్నం, మారేడుపల్లి దగ్గర నుంచి కూడా బస్సుల్లో తీసుకొచ్చి కనీసం రోజుకి 10 గంటలు పని చేయించి బాగా హింసిస్తున్నారు. కనుక ఈ సంఘాలన్నీ ఏకమయ్యి అలాంటి కార్మికులకి న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఈ సంఘం కలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ